హరే రామ హరే కృష్ణ. రాజసూయ యాగం విజయవంతంగా పూర్తయిన తర్వాత ధర్మరాజు రాజ్యాన్ని సమర్థంగా పరిపాలించసాగాడు. రోజు దేవర్షి నారదుడు ఇంద్రప్రస్థానానికి వచ్చి ధర్మరాజుని ఆత్మీయంగా పలకరించాడు. ఆయన ధర్మరాజుని ధర్మ పరిపాలన ప్రశంసించి రాజధానిలోని విశేషాలను ఆసక్తిగా పరిశీలించసాగాడు. ధర్మరాజు నారద మహర్షిని గౌరవంగా ఆహ్వానించి ఆయన ఆశీర్వాదం కోరాడు. రాజధాని మరియు పాలనా విధానం గురించి పలు ప్రశ్నలు అడిగాడు. రాజధాని ధర్మబద్ధంగా నడుస్తుందా? ప్రజల సంక్షేమం ఎలా ఉంది? అన్నీ సక్రమంగా జరుగుతున్నాయా అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేశాడు నారదుడు. ధర్మరాజు తన పాలన ధర్మానుగుణంగా సాగుతుందని వివరిస్తూ మహర్షి నారదుడి ప్రశంసలను అందుకున్నాడు. రాజు తన ప్రజల భద్రత, సంక్షేమం గురించే ఎల్లప్పుడూ ధ్యాస ఉంచాలి. రాజు ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి, తప్పుడు మాటలు పలకకూడదు. పరిపాలనలో దుష్టశక్తులను అణచివేయాలి. మంచి పాలన చేస్తూ రాజు తన ప్రజలందరికీ సమానంగా న్యాయం చేయాలి. వర్గభేదాలను ప్రోత్సహించకూడదు. అవసరమైతే పండితుల, గురువుల సలహాలు కూడా తీసుకోవాలి. మంత్రిమండలి, మునులు, పండితుల మార్గదర్శకత్వంలో నడవాలి. ప్రజల జీవితాన్ని మెరుగుపరిచే విధంగా ఖజానాను సక్రమంగా వినియోగించాలి. యుద్ధంలో ధైర్యంగా వ్యవహరించాలి. అవసరమైనప్పుడు తన రాజ్యం కోసం పోరాడే సాహసం కూడా కలిగి ఉండాలి. ప్రజల సంక్షేమాన్ని చూసుకుంటే రాజ్యంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించాలి అని చెప్పాడు. అప్పుడు ధర్మరాజు, అలాగే ధర్మజ, రాజు చేయకుండా పనులు చెప్తాను విను అన్నాడు. రాజు నాస్తికుడుగా ఉండకూడదు, అబద్ధం ఆడకూడదు, ప్రమాదాలను ఆలస్యంగా గుర్తించకూడదు, తెలివి తక్కువ వాళ్ళతో సమాలోచన చేయకూడదు, ఎక్కువగా కోపగించకూడదు, చేయవలసిన పనులను వాయిదా వేసి ఆలస్యం చేయకూడదు, తెలివి కలిగిన వారిని ఆలస్యంగా గుర్తించకూడదు, ప్రయోజకమైన విషయాలను తప్ప అప్రయోజక ఆలోచనలను చేయకూడదు, నిర్ణయించిన పనులు ఆపకూడదు, ప్రభుత్వ రహస్యాలను బయటపడనీయకూడదు, ప్రజాహిత కార్యాలు చేయకుండా ఆలస్యం చేయకూడదు, ఇంద్రియ సుఖాలకు ముఖ్యత్వం ఇవ్వకుండా సోమరితనం, నిర్లిప్తత, నిష్క్రియతత్వం రాజకార్యాలలో తగదు అని నారద మహర్షి మాటలను శ్రద్ధగా ఆలకించిన ధర్మరాజు, మహర్షి, నా యథాశక్తిన అధర్మాన్ని వదిలి ధర్మ మార్గంలో పాలన సాగిస్తున్నాను. తమరు మైసభను చూశారా, ఎలా ఉన్నది అని అడిగాడు. అప్పుడు నారదుడు, ధర్మరాజా, నేను దేవేంద్ర, యమ, వరుణ, కుబేర, బ్రహ్మదేవుల దివ్య సభలే కాక ఇంకా ఎన్నో రకాల సభలు చూశాను. అన్నింటికన్నాను మైసభ చాలా అపూర్వంగా ఉంది అని అన్నాడు. అలాగే స్త్రీ కోసం అన్నదమ్ముల మధ్య విభేదాలు రావచ్చని, ఆ విభేదాలు రాజ్య నాశనానికి కారణమవుతాయని హెచ్చరించేందుకు ఉదాహరణగా నారదుడు పాండవులకి సుందుడు మరియు ఉపసుందుడు అనే అన్నదమ్ముల కథను వివరిస్తూ, వీరిద్దరూ అన్నదమ్ములుగా పుట్టిన రాక్షసులు. వీరు మహాశక్తివంతులు మరియు అసుర గోత్రానికి చెందినవారు. సుందుడు, ఉపసుందుడు ఇద్దరూ బాల్యం నుంచే శక్తివంతమైన యోధులుగా పెరిగారు. వీరు తమ అసుర వంశానికి మహిమ తీసుకురావాలని సంకల్పించారు. ఈ లక్ష్యాన్ని నెరవేర్చడానికి వీరు బ్రహ్మదేవుని కోసం కఠోర తపస్సు చేశారు. అనేక సంవత్సరాల పాటు తీవ్ర సాధన చేసిన తర్వాత బ్రహ్మ వారిపై అనుగ్రహంతో ప్రత్యక్షం అయి ఏమి వరం కావాలో కోరమని అడగగా, అప్పుడు సుందోపసుందులు తమకు ఏ దేవతలు, గంధర్వులు, అసురులు, యక్షులు, మానవులు మరణం లేకుండా వారు కోరుకున్నారు. అందుకు బ్రహ్మదేవుడు, మిమ్మల్ని ఎవరూ హతమార్చరు, కానీ మీరు ఇద్దరు పరస్పరం ఒకరినొకరు చంపుకుంటారని చెప్పి అంతరార్థం అయ్యాడు. బ్రహ్మ నుంచి వరాన్ని పొందిన తర్వాత వారు అమిత శక్తిని సంపాదించారు. ఈ వర ప్రభావంతో సుందుడు, ఉపసుందుడు మరింత శక్తివంతులై స్వర్గాన్ని మరియు భూమిని శాసించే స్థాయికి చేరుకున్నారు. వీరు ఇంద్రుని రాజ్యాన్ని కూడా స్వాధీనం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. దేవతల రాజ్యమైన అమరావతిని ఆక్రమించడానికి వీరు ప్రయత్నించగా దేవతలు భయోందోళనకు గురయ్యారు. దేవతలు ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక వ్యూహం రచించారు. బ్రహ్మదేవుని సహాయంతో తిలోత్తమ అనే అప్సరస్సును సృష్టించారు. ఆమె అసాధారణమైన సౌందర్యం కలిగి ఉండి ఏ పురుషుడినైనా ఇట్టే ఆకర్షించగలదు. తిలోత్తమ సుందోపసుందుల రాజ్యంలో ప్రవేశించి వారికి కనపడింది. ఆమెను చూసిన వెంటనే సుందుడు మరియు ఉపసుందుడు ఇద్దరూ ఆమెను తమ భార్యగా స్వీకరించాలని కోరుకున్నారు. వారి ఇద్దరూ ఆమెపై హక్కును చెలాయించాలని భావించి
ఒకరిని మించి మరొకరు అధికారం చూపించుకోవాలనే ఆశగా ఉండగా అటు తిలోత్తమ వీరిరువురిని సమానంగా ఆకర్షిస్తూ వారిలో అపార్థాన్ని కలిగించింది. చివరికి ఆ ఇద్దరు ఒకరిపై ఒకరు కోపంతో కత్తులు దూసుకొని యుద్ధం ప్రారంభించారు. వారి మధ్య ఏర్పడిన ఈ ఘర్షణ పెద్ద యుద్ధానికి దారితీసింది. తిలోత్తమ వల్ల మోజుపడి ఒకరినొకరు నాశనం చేసుకున్నారు. ఇలా దేవతల వ్యూహం విజయవంతమైంది మరియు రాక్షసుల బెడద కూడా తొలగిపోయింది. అహంకారం మరియు కామానికి లోనైతే నాశనం తప్పదని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. సుందోపసందులు తమ శక్తిని అహంకారంతో ఉపయోగించారు. చివరికి అదే వారి అంతానికి కారణమయ్యింది. బుద్ధిమంతులైన వారు యుద్ధం లేకుండా సమస్యలను పరిష్కరించగలరు. దేవతలు వారి శక్తిని ఉపయోగించకుండా వ్యూహాలతోనే సమస్యను పరిష్కరించారు. కామక్రోధాలు మనుషులను నాశనం చేస్తాయి. సుందోపసందులే కాకుండా ప్రతి ఒక్కరూ ఈ గుణాలను నియంత్రించుకోగలిగితే గొప్ప వారవుతారు. ధర్మానికి వ్యతిరేకంగా జీవించే వారెవరికి శాశ్వతంగా విజయం ఉండదు అని ఈ కథ ద్వారా మనకి తెలియజేస్తుంది. వారు ఎంతటి శక్తిని పొందినా చివరకు తమ అహంకారం కామానికి బలైపోయారు. ఈ కథ ధర్మపదాన్ని అనుసరించే వారికి ఒక గొప్ప బోధనగా నిలుస్తుంది. అయితే పాండవులు పరస్పరం శత్రువులుగా మారకుండా సమానమైన నిబంధనలను పాటిస్తూ ద్రౌపదిని భాగస్వామిగా స్వీకరించారు. సుందా ఉపసుందుల కథ ద్వారా అహంకారం, అధిక ఆశ ఆమెను చూసిన వెంటనే సుందుడు మరియు ఉపసుందుడు ఇద్దరు ఆమెను తన భార్యగా స్వీకరించాలని కోరుకున్నారు. మరియు స్వార్థం చేసే మనుషులను ఎలా నాశనం చేస్తాయో స్పష్టమవుతుంది. ఈ విధంగా నారద మహర్షి ఇంద్రప్రస్థానానికి రావడం ద్వారా పాండవుల మధ్య ఐక్యతను కాపాడేందుకు కారణమయ్యాడు. ఆయన జ్ఞానోద్వేగంతో చెప్పిన మాటలు పాండవులకు ఒక మార్గదర్శకంగా మారాయి. అయితే తరువాయి భాగంలో వివాహ సమయంలో పెట్టుకున్న నిబంధనలను అర్జునుడు ఎందుకు అతిక్రమించాల్సి వచ్చింది, నిబంధనలను పాటించినందుకు గాను అర్జునుడు ఏం చేయాల్సి వచ్చింది, అలాగే ఉలూచి, చిత్రాంగద, సుభద్రతో అర్జునుడి వివాహం ఎలా జరిగిందనే సంఘటనను తెలుసుకుందాము. హరే రామ హరే కృష్ణ.